ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అని సర్వీస్లో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, అందరితో కలిసిమెలిసి ఉన్న సమయం, వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తన జీవితకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటాయని మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన పదవి విరమణ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సెలబ్రేషన్ కార్యక్రమంలో ఆయనను జిల్లా అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ 11 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేయడం ఎంతో గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానని, ఇదే సందర్భంలో జిల్లా ప్రజలను వదిలిపెట్టిపోవడం తనకెంతో బాధగా ఉందని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ ప్రజలు, అధికారులు ఎంతో మంచివారని, వారితో నాకున్న అనుబంధాన్ని మర్చిపోలేనని ఆయన అన్నారు. విధి నిర్వహణలో తనతో కలిసి పనిచేసిన అధికారులు, ఆఫీసు ఉద్యోగులకు, మిత్రులకు తన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే మనసులో పెట్టుకోవద్దని ఆయన కోరారు. తన పదవి విరమణ సందర్భంగా తనను సన్మానించి, అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ఇంతమంది అభిమానాన్ని, ప్రేమను పొందడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. అనంతరం మిత్ర న్యూస్ ఛానల్ CEO మరియు వార్తా పవర్ తెలుగు దినపత్రిక ఎడిటర్ ఎంవి రమణ, DPOను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగికి పదవీ విరమణ అనేది తప్పనిసరి. నేడు పదవీ విరమణ చేస్తున్న DPO వెంకటేశ్వర్లు మన దగ్గర ఉన్నారు. వారికి మహబూబ్ నగర్కు ఉన్న అనుబంధాన్ని గురించి వారికి మంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. మహబూబ్ నగర్ జిల్లాకు ఎంతో మీకు విధంగా మీకు అనుబంధం ఏర్పడింది. ఈరోజు మీరు రిటైర్డ్ కాబోతున్నారు. మీకు ఏ విధంగా ఉంది సార్ అనుబంధం? చెప్పమని మీరు అడిగారు. ఇప్పుడు నా తల్లికి నాకు ఎంతటి అనుబంధం ఉంటుందో ఈ మహబూబ్ నగర్ జిల్లాకు నాకు అంతటి అనుబంధం ఏర్పడింది. అది నేను ఇందాక కూడా చెప్పాను మీకు. నాకు ఇక్కడ ఏది మైనస్ అంటే ఏది చెప్పలేను. ఏ వర్గం నుంచి మీకు ఇబ్బంది కలిగిందంటే ఏ వర్గం నుంచి కూడా నాకు ఇబ్బంది కలగలేదు. మా ఉద్యోగులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, మరి ప్రింట్ మీడియా కావచ్చు, మరి అందరూ కూడా అంటే రైట్ ఫ్రమ్ మల్టీపర్పస్ వర్కర్ నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి వరకు అంటే కలెక్టర్ గారి వరకు కూడా నాకు అందరి సహకారము లభించింది. అందరి యొక్క ప్రోత్సాహము, సహకారము, దాంతోనే నేను ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను మరి ఒకే ప్లేస్లో 11 సంవత్సరాల 3 నెలల దాకా పనిచేస్తానంటే ఇక ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేసి ఇంతరి మనల్ని నేను చూడగొన్నానంటే అందరి హృదయాల్లో నేను ఉన్నాను. మరి నేను ఏనాడు అంటే నేను అంకితభావంతో పనిచేస్తాను. అంటే ప్రభుత్వం మరి ప్రజామనేని వేతనంగా ఇస్తుంది కాబట్టి పని చేయటమే మన ధర్మం అనే ఉద్దేశంతోనే అదే నా ఇది ఉంది, అట్లనే చేశాను. మరి దానికి ఇంతటి గ్రాండ్ మరి ఫలితం ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు ఇది. కానీ నేను ఇదేదో చేశానని నేను అనుకోవట్లా. నా ధర్మాన్ని, నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించాను అంతే తప్ప వేరే ఏం లేదండి. సుదీర్ఘంగా పనిచేసిన మీరు అట్ ఎ టైం మీరు జిల్లాను వదిలిపెట్టిపోతుంటే మీకు ఏమనిపిస్తుంది? బాధగానే ఉందండి. మరి మొదటిసారి మరి
ఒక ఆడకూతుర్ని వాళ్ళు 18-20 సంవత్సరాలు పెంచి పెళ్లి చేసిన తర్వాత అత్తవారింటికి పంపిస్తుంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని, తన పుట్టిన కుటుంబం, అన్నదమ్ముల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ నాకు అనిపిస్తుంది. ఒక ఉత్తమ అధికారి ఈరోజు జిల్లాను వదిలిపెట్టిపోవడం, పదవీ విరమణ పొందడం ఒక బాధాకరంగా ఉన్న ఉద్యోగరీత్యా ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరి కాబట్టి ఈ సందర్భంగా మిత్ర న్యూస్ ఛానల్ కూడా సారు మన వెంకటేశ్వర డిపిఓ గారిని అభినందిస్తున్నాము. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.